కృష్ణా జిల్లాలో రా కదలిరా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాబు గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పి మరి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్పందించినటువంటి విధానం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటున్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్తో చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కృష్ణా జిల్లాలో గెలిచినటువంటి 7 శాసనసభ్యులు, 6 వైసీపీ, 1 తెలుగుదేశంలో గెలుచుకుని మరి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినటువంటి వంశీతో సహా జిల్లాని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, దోపిడీ దోపిడీ దోపిడీ. చివరికి ప్రతిష్ట దిగజార్చే విధంగా క్యాసినోలు పెట్టి క్యాబరీలు పెట్టి కృష్ణా జిల్లా పరువుని ఇవాళ చెప్పుకోలేనంత దిగజార్చినటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి యావత్ కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బాబు గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా తప్పులేదు. తులసివనం లాంటి కృష్ణా జిల్లా నిజంగా తులసివనమే. ఇటు చూస్తే కూచిపూడి, ఇటు చూస్తే మచిలీపట్నంలో పాండురంగడు, గోల్డ్ కవరింగ్, గుడివాడ చూస్తే అనేక మంది మరి మేధావులు ఈ కృష్ణా జిల్లాలో జన్మించారు. మరి ఎవరైతే వాళ్ళ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థ, అదేవిధంగా మరి నాగేశ్వర గారు కానీ, మరి అయ్యదేవర కృష్ణయ్య గారు కానీ, కృష్ణపత్రిక, మరి ఇలాంటి అనేక మంది జన్మించినటువంటి గడ్డని దిగజార్చారు. ఖచ్చితంగా కృష్ణా జిల్లా ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇవాళ బందర పోర్టుని అటకెక్కించారు. నాశనకంగా పనిచేస్తూ డబ్బులకు కమిషన్లు కొట్టుకుంటూ ఇవాళ ఫైల్స్ వేసి నిర్మాణం చేయాల్సినటువంటి పోర్టుని మట్టి పోసి పని చూపించేస్తున్నట్టుగా చూపిస్తూ రోజు వీడియో దిగుతూ నాటకాలు చేసే నాటకాల రైడు బందరు శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు. అలాగే గుడివాడలో క్యాసినోలు పెట్టి క్యాబరీలు పెట్టి గెడ్డం గ్యాంగ్గా రోజు కబ్జాలు చేస్తూ కోట్లు తడుకుంటున్నటువంటి వ్యక్తి కొడాలి నాని గారు ఒక పక్క. మరి ఇటు అవినిగడ్డ చూస్తే మరి కరకట్ట మట్టి కూడా అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గులు అక్కడ ఉన్నారు. ఒక ఆయన రమేష్ గారు, ఒకరు కాదు, గన్నవరం ఎంత పోలవరం మట్టి అమ్ముకున్నాడు, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలింగం చెరువు మట్టి అమ్ముకున్నాడు. ఇవాళ అక్కడ కేసులు పెట్టి దాడులు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇలా అందరూ కూడా ఇటు పామరు చూస్తే ఆయన మొత్తం ఇసుకతో మునిగిపోతా ఉన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని దండుకుని దోచుకున్నటువంటి వ్యక్తులు రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కృష్ణా జిల్లా ప్రజలు సిద్ధం. రేపు బందర్ పోర్టు కంప్లీట్ చేస్తాము. 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవాళ మేజర్ పోర్టు కాస్త మైనర్ పోర్టు చేశారు. ఎందుకు ఉపయోగపడని విధంగా కేవలం అది ఫిషింగ్ హార్బర్కి ఎక్కువ. మరి రాబోయే కాలంలో ఇది ఎందుకు కూడా ఉపయోగపడని విధంగా అక్కడ పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఇళ్ల స్థలాలకు తోలుతున్నారు. సౌడు మట్టి, దాంట్లో డబ్బులు దండుకోవడానికి వేలాది లారీలు రాత్రులు కూడా తోలుతా ఉన్నాయి. గిలకల్దీనిలో ఉన్నటువంటి సిఆర్జెడ్ భూమిని మట్టి తోలుకుని పేర్ని నాని గారు సిగ్గు లేకుండా అసలు మనిషి పుట్టుకు పుడతా ఉన్నారు వీళ్ళు. ఒకసారి ఆలోచించారు. పేదలకు కట్టాల్సినటువంటి ఇళ్లలో మీ స్వార్థం కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం పనికిరాని సౌడు మట్టి తీసుకొచ్చి
దోచుకుంటున్నటువంటి ఈ దుర్మార్గులు మొత్తం కూడా ఇవాళ తవ్వదు. నేను అధికారులు కూడా చెప్తాను, మొత్తం మీ బండారం మొత్తం బయటపడుతుంది. ఇవాళ గతంలో ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి సునీల్ ఇవాళ దొంగ పట్టాలు పేర్చడానికి తొత్తుగా వ్యవహరిస్తుంది. ఇవాళ సంతకాలు పెట్టేసి అసలు రికార్డులో కూడా ఎక్కడా కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఉండవు, కానీ ప్రజలను మళ్ళీ మోసం చేసి మభ్య పెట్టడానికి ఇవాళ మళ్ళీ సంతకాలు పెట్టించి పంపిస్తా ఉన్నాడు సునీల్. నేను చెప్తా ఉన్నా, గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓ సునీల్, నువ్వు ఎక్కడున్నా సరే పేరుని నానికి కానీ ఇవాళ చూసాము చిత్తూరు కలెక్టర్ ఏమైంది. చిత్తూరు కలెక్టర్ ఎన్నికల్లో ఆ రోజు ఓట్ల తొలగింపుకి ఏ పరిస్థితి గతి పట్టిందో ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి అధికారికి రేపు రాబోయే కాలంలో అదే గతి పడుతుంది. అన్నమయ్య జిల్లా అంతకుముందు చిత్తూరు జిల్లా కదా ఎలక్షన్స్ అదే ఏదైనా కానీ ఇప్పుడు వాడు కలెక్టర్గా ఉన్నాడు ఆయన. ఇవాళ ఎందుకు ఎవరు కాపాడుతారండి? వీళ్ళు ఎవరు కాపాడగలరు? అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే క్రమశిక్షణగా పనిచేస్తే ఇవాళ ఎవరైతే అధికారులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వీళ్ళు తప్పించుకుంటారు నేను కూడా, ఎవరైతే తప్పు చేసిన ప్రతి ప్రజాప్రతినిధి కూడా రేపు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ అరాచకాలు చేస్తూ ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభిస్తున్నానని చెప్తున్నాడు. దళితుల కోసం ఆ రోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి కోసం మేము స్మృతివనం నిర్మాణం చేయడానికి ఆ రోజున దాదాపు 20 ఎకరాల భూమి కేటాయించి అమరావతిలో ఒక్క విగ్రహం పెట్టడమే కాదు, ఒక స్మృతి వనం, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్స్ అన్నీ చేయాలని చూస్తే ఇవాళ తీసుకొచ్చి విజయవాడలో పెట్టానని చెప్పి ఇవాళ గొప్పలు చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎస్టిమేషన్ అంతా, ఇవాళ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగినాయి? కేవలం డబ్బులు కొట్టుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేసేది ఎట్టి పరిస్థితి తెలుస్తుంది. అలాగే దళితులను మోసం చేసి అక్కడ చూస్తే డాక్టర్ సుధాకర్ని పొట్ట పెట్టుకున్నాం. అదేవిధంగా మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఊరేగించినటువంటి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే అర్హత ఉందా జగన్ రెడ్డి? నిన్ను అందరం ఎక్కించాలని చెప్పి కోడికత్తి మరి ఎవరైతే శ్రీను ఉన్నాడో ఆ రోజున మీ మీద సింపతి రావాలని ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీత గీస్తే దాన్ని నువ్వు ఈ రోజు వరకు వచ్చిన కనీసం కోర్టులో 5 సంవత్సరాలు దాటుతా ఉంటే 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతా ఉన్నాడు. రాజమండ్రి జైల్లో ఇవాళ నీ కోసం చేసినటువంటి వ్యక్తి కనీసం నువ్వు వచ్చి కోర్టుకి అఫిడవిట్ ఇచ్చినా అతని బెయిల్ వస్తుంది. కానీ బెయిల్ రాకుండా ఆ రోజు నువ్వు ఆడినటువంటి డ్రామాలు మొత్తం కూడా డేట్ల వారీగా నాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం. హైదరాబాద్లో మరి ఇక్కడి నుంచేమో నవ్వుతా ఫ్లైట్ ఎక్కావు, హైదరాబాద్ వెళ్ళి బెడ్ ఎక్కి డ్రామా ఆడాడు. ఇవాళ అక్కడ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళేమో మీ వాడికి ఫిర్యాదు. ఇవాళ నువ్వు విచారణకు ఎందుకు నీ హాజరు కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి. నేను కూడా రాజమండ్రిలో నా రూమ్ కూడా వచ్చాడు, అతను చాలాసార్లు చాలా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. నా కోసం జగన్ రెడ్డి కోసం నేను పనిచేస్తే నన్ను ఇంత బాధ పెడుతున్నారని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఇవాళ అతను తల్లి అన్న నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక దళితుడిగా పుట్టడం అతను చేసిన తప్ప, నీ బాబాయిని హత్య చేసినటువంటి నీ తమ్ముడిని అవినాష్ రెడ్డినేమో నువ్వు కాపాడుకుంటావు. నీ బాబాయ్ హత్యలో భాగస్వాములైనటువంటి అందరినీ నువ్వు కాపాడుకుంటావు. ఇవాళ కోడికత్తి సీను
ఏదైతే కోడికత్తి జరిగినటువంటి దానికి విచారణకి నువ్వు ఎందుకు హాజరు కావట్లేదు జగన్ రెడ్డి? ఆ కుటుంబానికి ద్రోహం చేసి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడానికి నీకు అర్హత ఉందా జగన్ రెడ్డి? దళితుల మోసగారి జగన్ రెడ్డి. అడుగడుగున సప్లాన్ నిధులు లేవు. ఇవాళ దళితుల సప్లాన్ నిధులను డైవర్ట్ చేసి దాంట్లో కమిషన్ కొట్టుకుని నువ్వు నిర్మాణం చేస్తున్నావు. నువ్వు దళితులకి న్యాయం చేసావా? దళిత కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎస్సీ సప్లాన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మొత్తం నిర్వీర్యం చేసావు. విదేశాల్లో చదువుకోవాల్సినటువంటి ఎస్సీలకి ఇవాళ విదేశీ విద్య లేకుండా చేసావు. ఇవన్నీ చేసి ఇప్పుడు డ్రామాలు ఆడితే మోసపోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు. అలాగే ఇవాళ వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోయి పేరు పెట్టుకుని ఎంపీ అయిన వ్యక్తి కేసినేని నాని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసినేని నాని గారు ఇప్పటి వరకు మీకు గౌరవించాం. మీ పరిధిలో మీరు ప్రవర్తించండి. మీరు పరిధి దాటి మాట్లాడారా బాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా కృష్ణా జిల్లాలో తిరగకుండా చేస్తాం. మీరంతా మీ బ్రతికంత. ఇవాళ మీ మీ చిట్టా విప్పితే మొత్తం తెలుస్తుంది. ఇవాళ విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టే బాబు గారు గుర్తుపెట్టు. ఇంకా మీకు సిగ్గురాట్లా? కనీసం ఒక్క మనిషినన్నా నువ్వు తీసుకెళ్ళగలిగావా? ఒక్క మనిషినన్నా నువ్వు వెనక రాగలిగారా? అంటే నీ మీద విశ్వసనీయత. కనీసం నువ్వు నీతో పాటు పెట్టుకుని తిరిగినటువంటి వ్యక్తులే నీ మనస్తత్వాలు తెలుసు. నీ కూతురు నువ్వు తప్ప ఇంకొక వ్యక్తి నువ్వు బాబు గారి గురించి లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడితే ఇందులో పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిక్కులేకే నువ్వు రాజీనామా చేసిన తెల్లారి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకో. బాబు గారి దగ్గర నువ్వు మెసలు లేనటువంటి నువ్వు జగన్ రెడ్డి దగ్గర ఎక్కువ కాలం ఉండలేవన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తామని తెలియజేస్తాం.